మనశంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. మూవీ ఎలా ఉంది అంటే ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ ఏం కాదు, వన్ టైమ్ గుడ్ వాచబుల్ మూవీ. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో స్లోగా మన పేషెన్స్ ని టెస్ట్ చేసేలాగా స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాప్ లో పాటలు వచ్చి మంచి రిలీఫ్ ఇస్తాయి. దెన్ హీరో కిడ్స్ దగ్గరికి పోయే సీన్ దగ్గర నుండి మూవీ నెక్స్ట్ లెవెల్లో రేజ్ అయ్యి ఓ రేంజ్ లో దూసిపోతూ ఉంటుంది. దెన్ అప్పుడు వస్తుంది బిస్కెట్ యాపిల్ సీక్వెన్స్. ఇట్స్ హిలేరియస్. అలాంటి సీక్వెన్స్ ఇంకొక 2 సార్లు మూవీలో పడుంటే ఈ మూవీ హిలేరియస్ ఫీస్ అయ్యేది. నేను అనిల్ రావిపూడి గారి మూవీస్కి వెళ్ళిందే నవ్వుకోవడానికి. బట్ మూవీలో కామెడీ ఉంది కానీ ఎక్స్ట్రాడినరీ లెవెల్లో లేదు. ఏమన్నా నవ్వించారా నెక్స్ట్ లెవెల్లో అన్నట్లుగా ఉండదు. నా వరకు అది ఈ మూవీలో మిస్ అయింది. బట్ ఫస్ట్ హాఫ్ ఇస్ మచ్ బెటర్. ఫస్ట్ హాఫ్ లో వింటేజ్ బాస్ ని మన మెగాస్టార్ చిరంజీవి గారిని చూస్తాం. అది కేవలం కామెడీ మాత్రమే అనుకుంటే పొరబడ్డట్లే. ఎమోషనల్ గా అండ్ యాక్షన్ వైజ్ గా కూడా నెక్స్ట్ లెవెల్ లో చూపించారు. మెయిన్లీ ఆ కిడ్ సీక్వెన్స్ లో పిండేశారు నే గుడ్ వే. గుడ్ థింగ్ ఇస్ అనిల్ గారి ఈ మూవీలో క్రింజ్ గా నాకు ఏ సీన్స్ అనిపించలేదు. కొన్ని ఫోర్స్ గా కామెడీ ఉన్నా కానీ ఇట్స్ నాట్ క్రింజ్. మూవీలో మైనస్ ఇస్ ప్రెడిక్టబుల్ స్టోరీ కాదు, ప్రెడిక్టబుల్ సీన్స్. సెకండ్ హాఫ్ ఫ్లాట్ గా వెళ్తుంది. అంటే మామూలు ఫ్లాట్ కాదు, నెక్స్ట్ లెవెల్లో ఫ్లాట్ గా. హైస్ అంతగా ఏముండవు. ఈవెన్ వెంకటేష్ గారు కూడా కొంతసేపు తర్వాత కష్టమే అనిపిస్తారు. అంటే చిరంజీవి గారు వెంకటేష్ గారిని ఈ ఇద్దరిని ఒకే స్క్రీన్ మీద చూడడం చాలా బాగుంటుంది. బట్ వాళ్ళ మధుపానం, మహదానందం, మనోధైర్యం, ధనాదన్ ఈ యానిమేటెడ్ సీన్స్ అది చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ సీన్స్ ఆఫ్ వెంకటేష్ గారిది కూడా ఓకే ప్రెడిక్టెడ్ లే అని అనిపించేలాగా ఉంటుంది. మూవీలో పాజిటివ్స్ అంటే ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారి కామెడీ, యాక్షన్ యాజ్ వెల్ యాజ్ ఆ ఎమోషన్స్ అవి నెక్స్ట్ లెవెల్ లో చేశారు. వన్ మ్యాన్ షో అంతే. సెకండ్ హాఫ్ లో కార్ దిగే సీన్, సిగరెట్ అదంతా చాలా స్టైలిష్ గా తీశారు. కామెడీ ఎంటర్టైనర్ అనుకుని వెళ్ళాను, ఫుల్ సాటిస్ఫై చేయలేదు. బట్ ఎక్స్ట్రాగా యాక్షన్ అండ్ ఎమోషన్స్ కూడా గుడ్ పోర్షన్స్ లో ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. బట్ సెకండ్ హాఫ్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ ఫ్లాట్ గా వెళ్ళింది. ఈవెన్ క్లైమాక్స్ కూడా ఏదో ఆర్టిఫిషియల్ గా పెట్టి సమాప్తం చేయాలి అన్నట్లుగా చేశారు. అండ్ మిగతాది బానే ఉంది. సో ఓవరాల్ గా ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తారు. మెయిన్లీ ఆ సాంగ్స్ ఎంటర్టైన్ చేస్తాయి. చిరంజీవి గారి కామెడీకి కనెక్ట్ అవుతారు అంతే.